నేను ఇప్పుడు ఏం చేయాలి? నాకేం అర్థం కావట్లా. బాగా ఎరుకున్నా. దీనికోసం ఎంత అమౌంట్ ఉంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది? 600 కావాలి. నీ దగ్గర ఉన్నాయారా? బుక్ రెంట్కి ఇచ్చినందుకు 80 రూపాయలు వచ్చినాయి. అంటే 600లో 80 రూపాయలు తగ్గిస్తే 520 రూపాయలు. 520 అంటే సరిపోతుంది. డబ్బులు ఇవ్వకపోతే అతను స్కూల్కి వస్తాడు, అంతేగా? రేయ్, ఉల్లిపాయలు ఉన్నాయా? ఉల్లిపాయలు ఎందుకు? అదేంటంటే ఉల్లిపాయలు సంకలో పెట్టుకుని నిద్రపోతే రేపు పొద్దున కల్లా జ్వరం వస్తుంది. తర్వాత స్కూల్కి వెళ్ళక్కర్లేదు కదా. అప్పుడు ఆ మనిషి ఇంటికి వస్తాడు. ఓరి దేవుడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? రే సుదర్శ, లేకురా, అతను వస్తున్నాడు, డబ్బులు అడుగు. ఇంకొక అతను వచ్చేసాడు. నాన్న, ఏంట్రా నాకు ఈ మంత్ శాలరీ ఇప్పుడే ఇవ్వగలరా? నోరు మూసుకొని ఉండరా. 10వ తరగతి చదివిడికి డబ్బులు ఎందుకురా నీకు? మూసుకొని పనిచేయి. కరెక్ట్ రోజున కరెక్ట్గా నేను డబ్బులు ఇచ్చేస్తాను నీకు. ఎన్నాళ్ళు జీతం ఇస్తున్నానుగా. భద్రా అవతలకి. ముందు పప్స్ ఎన్ని తినాడో లెక్కలేదు. ఇప్పుడు ఏం చేస్తాను దేవుడా? ఒరే ముత్తు, నేను ఊరు వదిలి పారిపోనా? స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్తావు? రే ముత్తు, నిన్న లాస్ట్ పీరియడ్ నుంచే కదా బుక్ కనిపించకుండా పోయింది. అవును. ఆ పీరియడ్కి ముందు ఏ క్లాస్ జరిగింది? దానికి ముందు క్లాసు ల్యాబ్లో ఉన్నాము. దొంగ దొరికాడు.